హైదరాబాద్ లో మరో సాఫ్ట్వేర్ కంపెనీ మోసం బయటపడింది. సాఫ్ట్వేర్ డెవలప్ పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపీ తగిలించారు. దాదాపు 5 కోట్ల రూపాయలతో ఉడాయించారు. గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ డెవలప్ కంపెనీ ఈ మోసానికి పాల్పడింది. ఉద్యోగుల దగ్గర డిపాజిట్ ఫీజులు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. రాయల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశవ్యాప్తంగా 5 బ్రాంచ్లు పెట్టింది. ఉద్యోగాలు ఇస్తామంటూ 800 మంది దగ్గర సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు చేసింది. ఒక్కో ఉద్యోగి దగ్గర 40 నుంచి 50 వేల రూపాయలు రాబట్టింది. 5 కోట్ల రూపాయలు వసూలు కాగానే బోర్డు తిప్పేసింది. 3 నెలల క్రితం గచ్చిబౌలిలోనూ బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఒక గచ్చిబౌలిలోనే 40 లక్షల రూపాయలు వసూలు చేశారు. కంపెనీ క్లోజ్ చేశామంటూ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. దీంతో దాదాపు 100 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ అయింది. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ డైరెక్టర్ ప్రకాష్ సింగ్ అని ఉంటాడు. ఇతను బెంగళూరులో ఉంటారు. ఈ కంపెనీకి 4 బ్రాంచ్లు ఉన్నాయి. మొత్తం బెంగళూరు, పూణే అండ్ ముంబైలో 4 ఉన్నాయి. 3 ఉన్నాయి, మన దగ్గర ఒకటి. టోటల్ 4 బ్రాంచెస్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైనింగ్ కమ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఈ ఎంప్లాయీస్ అన్ఎంప్లాయిడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళని ఎంగేజ్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారు. వీళ్ళు ఆ సందర్భంలో సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర 40,000 రూపీస్ వరకు వీళ్ళు కలెక్ట్ చేసుకుని దగ్గర పెట్టుకుంటారు. అదే ప్రాసెస్ లో మన దగ్గర మేలో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఎంగేజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. టోటల్ ఒక 49 మెంబర్స్ ని మన దగ్గర ఎంగేజ్ చేసుకుని వాళ్ళ దగ్గర ఒక 18 lakhs వరకు కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి గత 4-5 days నుండి ఈ ఆఫీస్ చేయడం మానేశారు. వీళ్ళు ఎవరైతే ఈ ఎంప్లాయీస్ కు ట్రైనింగ్ కోసం వెళ్ళిన పిల్లలకు ఎంక్వైరీ చేసుకుంటే వీళ్ళకి మిగతా 3 బ్రాంచ్లు కూడా క్లోజ్ చేశారు. అక్కడ కన్సర్న్ స్టేట్ లో కూడా కేసులు అయిందని చెప్పి వీళ్ళకి తెలిసి వెంటనే ఈ పిల్లలు వచ్చి మనకు అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మీద ఈ డైరెక్టర్ ప్రకాష్ సింగ్ మీద కేసు రిజిస్టర్ చేశాం. ఎంక్వైరీ